అమరావతి రాజధానిలో మరిన్ని సినిమా షూటింగ్ జరగాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తనయుడు సాయి కుమార్ నిర్మిస్తున్న సుమతి శతకం సినిమా షూటింగ్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రెండో చిత్రం షూటింగ్ తమ నియోజకవర్గ పరిధిలో జరగడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, వెన్న సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ యూనిట్ లో సుమతి శతకం చిత్రాన్ని ఈరోజు వైకుంఠపురంలో, అమరావతి వైకుంఠపురంలో, అది కూడా శ్రీవారి సన్నిధి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముహూర్తపు షాట్ అనేది ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఈ విజన్ మూవీ మేకర్స్ వారి అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అటు విశాఖపట్నంలో కావచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో షూటింగ్స్ జరిగి ఎంతోమందికి ఉపాధి కలగాలి అనే ఒక ఉద్దేశంతో చిరు ప్రయత్నంగా మరి గతంలో స్ట్రైట్ పిక్చర్స్ నిర్మించిన, కొన్ని డబ్బింగ్ సినిమాలు నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ మరి అధినేత సాయి సుధాకర్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా ముందుకెళ్లాలని, అదేవిధంగా ఈ ముహూర్తం షాట్కి వచ్చిన మరి సోదరుడు పెదకూరుపాడు శాసనసభ్యులు ప్రవీణ్ గారు, అదేవిధంగా సోదరుడు వెన్న సాంబశివారెడ్డి గారు, సోదరి నూర్జహాన్ గారు, అదేవిధంగా తదితర మిత్రులందరూ ఇక్కడికి రావటం, దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు. ఈ క్యారెక్టర్స్కి సూటబుల్గా వారి యొక్క భవిష్యత్తుకు కూడా ఇది బేస్ అవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారిని కూడా బ్లెస్ చేస్తూ, వెంకటేశ్వర స్వామి బ్లెస్ చేస్తూ, ఈ అమరావతి ప్రాంతంలో వారు అనేక షూటింగ్స్ చేయాలని భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి నా విషెస్ తెలియజేసుకుంటూ, ఆల్ ది బెస్ట్ విజన్ మూవీ మేకర్ సాయి సుధాకర్ గారికి మళ్ళీ ఇంకోసారి విషెస్ అనేది తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై సుమతి శతకం అనే మూవీని ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ వైకుంఠపురం అనే గ్రామంలో ఈ రోజున ఈ మూవీ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా గురువుగారు శ్రీధర్ గారి తనయుడు సాయి సుధాకర్ నిర్మాతగా ఈ మూవీని స్టార్ట్ చేయటం, మంచి టీం తోటి డైరెక్టర్ గారు కానీ, హీరో కానీ, హీరోయిన్లు కానీ, అట్లానే డిఓపి కానీ మంచి టీం తోటి ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ అమరావతి, వైకుంఠపురం పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంచి చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటి చిత్రం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్ఫూర్తితో ఎన్నో షూటింగ్లు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.